నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు 20,000 కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేయడం వల్ల లోటు భారీగానే పెరిగింది. రెవెన్యూ లోటు లెక్కించిన తర్వాత ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి 78,587 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ లోటు పూడ్చుకునే దిశగా ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతోంది, ఆదాయ మార్గాలపై ఎలాంటి దృష్టి పెడుతుంది, కేంద్ర సాయం ఏ మేరకు ఆదుకుంటుంది అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు; వివేకే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్; టి లక్ష్మీరాణి గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, వామపక్ష నాయకులు; వి సాయిప్రసాద్ శాస్త్రి గారు, ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 2014-2015 ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లకు చేరుతుందని అంచనా. గత ఏడాది బడ్జెట్ కంటే అధికంగా ఖర్చు చేసినందునే రెవెన్యూ లోటు భారీగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి నెల అకౌంట్స్ ఇంకా ముగియని కారణంగా ఆడిటింగ్ పూర్తి చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అకౌంటెంట్ జనరల్ ఇప్పటికే తెలియజేశారు. కాగా ఆ ఆడిటింగ్ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు లెక్క తేలాకనే చేయాల్సిన సాయం చేస్తామని గత నెల చివర్లో కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. నిజానికి 2014-2015 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రం చివరి నెలలైన ఏప్రిల్, మేలలో ఆంధ్రప్రదేశ్కు 8,500 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడినట్టు ఆడిటింగ్లో తేలింది. ఇక మిగతా 10 నెలల లోటు 12,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మొత్తంగా రెవెన్యూ లోటు 20,000 కోట్ల మేరకు చేరేటట్టు ఉంది. అసలు చివరి 2 నెలల్లో తలెత్తిన 8,500 కోట్ల రెవెన్యూ లోటును 58-42 నిష్పత్తిలో విభజిస్తే ఆంధ్రప్రదేశ్కు 4,930 కోట్లు రావాల్సి ఉంటుంది. అయితే ఆ 2 నెలల ఖర్చులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిటే సాగినందున మొత్తం 8,500 కోట్లు ఆంధ్రప్రదేశ్కే దక్కాలని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి 2014-2015 బడ్జెట్ మొత్తం 1,11,000 కోట్లే. కానీ చివరి నిమిషంలో కేంద్రం నుంచి రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణం, చిన్న మొత్తాల పొదుపు, స్థానిక సంస్థల గ్రాంట్ల కింద నిధులు వచ్చాయి. దాంతో గత బడ్జెట్ ఖర్చు అనూహ్యంగా 1,30,000 కోట్లకు చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం ఇప్పటికే 6,701 కోట్ల గ్రాంట్ అందించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో వివిధ పన్నుల్లో వాటాగా మరో 78,587 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాగా లభించేది 8,945 కోట్లు. విజయ్ కుమార్ గారు, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు దాదాపు 20,000 కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ స్థాయిలో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏర్పడటానికి ప్రధానంగా కారణాలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు ప్రధానంగా కారణాలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి అనే ప్రశ్నతో పాటు దీన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి అనే ప్రశ్న కూడా దాని వెంటనే వస్తుంది. ఖచ్చితంగా మనం ఈ రెవెన్యూ లోటు పూడ్చుకోలేము. పూడ్చుకునే సాధ్యం కాదు కాబట్టి విభజన చట్టంలో ఈ ఫస్ట్ ఇయర్ రెవెన్యూ లోటు మేము పూడుస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చిన బీజేపీ ప్రభుత్వం గంటాపదంగా లోక్సభలో చెప్పాయి, రాజ్యసభలో చెప్పాయి, తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాయి. కానీ చేయలేదు. ఇక 2 ఇష్యూస్. ఒకటి, మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర లోటుని పూడ్చడానికి కావచ్చు, లేకపోతే కొత్త రాష్ట్రం నేపథ్యంలో ఇస్తామని చెప్పిన హామీల ప్రకారం ఇచ్చిన డబ్బులు కావచ్చు. ఒకటి. రెండోది, రాష్ట్రానికి న్యాచురల్గా అంటే అన్ని రాష్ట్రాల మారి మనకు వచ్చే డబ్బు, అంటే అది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్రాల వాటా కావచ్చు, లేదంటే గ్రాంట్లు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కావచ్చు, ట్యాక్సుల్లోది కావచ్చు, రకరకాలుగా. సో ఇక్కడ నాకు తెలిసిన వరకు ఫిబ్రవరిలో ఒక 850 కోట్లు ఇచ్చారు. ఒక 500 కోట్స్ లోటు కోసం అడ్వాన్స్గా, ఒక 350 కోట్లు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కోసం గ్రాంట్గా. ఆ తర్వాత ఒక 31 మార్చి 2,000 కోట్లు లోటుని పూడ్చేందుకు అడ్వాన్స్గా ఇస్తున్నామని చెప్పారు. ఇంకో 1,500 కోసం మీ రాష్ట్ర రాజధానికి ఇస్తామని చెప్పారు. సో మొత్తం మీద ఇంకా చెప్పాలంటే హుద్దు దాని తుఫాను చెప్పి 440 కోట్లు ఇచ్చారు. సో మొత్తం మీద చూస్తే ఒక 4,000 కోట్ల రూపాయలు తుఫాన్కి ఇచ్చిన దీంతో సహా వేసుకున్నా కూడా 4,300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాలకు కాకుండా మన రాష్ట్రానికి మాత్రమే స్పెసిఫిక్గా వచ్చింది. ఇంకా మిగతా రాష్ట్రాలతో పాటు అంటే మన ఇందాక చెప్పేటు గ్రాంట్లు, రకరకాల దీంట్లో ఆయా పద్ధతుల్లో వచ్చిన అమౌంట్ అవి ఎలాగో వస్తాయి, ఎలాగో రావాలి అవి. ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటేనో లేకపోతే ఒక సర్వీస్ తీసుకుంటేనో ఎంత మనకు తెలియకుండానే ట్యాక్స్ వెళ్ళిపోతుందో, అదేవిధంగా మనకు అసలు మన మామూలు జనాభాలు తెలియకుండానే అట్లాంటి పనులు ఇక్కడ నుంచి సెంట్రల్ నుంచి బ్యాక్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 20,000 కోట్ల రూపాయల లోటు మే జూన్ 2014లో 10,000 కోట్ల 58% మన యొక్క దీనికి తీసుకుంటే దాదాపు 4,200 కోట్ల దాకా వస్తుంది. సో జూన్ నుంచి
మొన్న మార్చి దాకా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు వచ్చింది. సో ఈ మార్చి అయితే ఇంకో 4,000, మొత్తం మీద 16 to 17,000 crores అట్లీస్ట్ ఉంటుంది, ఎంత ఆడిటింగ్ చేసిన తర్వాత కూడా. ఆ 16,000 crores లోట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటికీ దాదాపు 2,000 కోట్ల చిల్లర రూపాయలు వచ్చింది. సో కనీసం ఈ 14 to 15,000 crores సెంట్రల్ గవర్నమెంట్ పూడిస్తేనే పూర్తుంది, లేకపోతే పూడే అవకాశమే లేదు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసినాం, ఇప్పుడే మనకు వ్యాట్ లేదు, ఏం లేదు. విభజన చట్టం ప్రకారం కూడా ఈ లోటుని కేంద్రమే పూర్తి తీరాలి. ఇప్పటిదాకా చేయనోడిని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ లోటు వస్తుందని ఆశించాలి. అది రావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రసాద్ గారు, ఇప్పుడు గత ఏడాది బడ్జెట్లో కేటాయింపుల కన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసింది. మరి ఈ ప్రధాన కారణం వల్లే రాష్ట్ర రెవెన్యూ లోటు ఇంతగా భారీగా పెరిగిందని ఒక అంచనాకు రావచ్చా? అంటే ఎప్పుడు కూడా ఒకటేనండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఉన్నాయని ఖర్చు పెట్టడం ఒకటి. రెండవది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి కొద్దిగా గొప్ప మెచ్చుకునేట్టుగా చేయాలి కాబట్టి, అంటే ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలు కానివ్వండి, ఉన్నటువంటి కోరికలు కానీ చాలా ఎక్కువ. ఫార్మర్స్కి లోన్లు ఎవరు కానివ్వండి, అది మంచిది కాదని ఎవరు మనము. అంటే ఇవన్నీ కూడా ఏమొస్తుంటే అనుకోకుండా వచ్చిన ఖర్చులు, దానికోసం పెట్టింది 2,000 కోట్లు 2,500 కోట్లు అయినా కూడా మొత్తం మీద ఏమొస్తుందంటే ఆ రకరకాల ఫండ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇవాళ 20,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఒకటేనండి, కేంద్రం నుంచి రావాలి అంటారు. కేంద్రం ఒప్పుకున్న మాట కరెక్టే, కానీ ఒకవేళ కేంద్రం నుంచి రాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనం గడపడం కూడా సాధ్యం కాదు అనే ఫీలింగ్ ఇవ్వడం అనేది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. దానికన్నా ఎప్పుడు కూడా చెప్తాను, స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగాలి. అంటే ఎప్పుడు కూడా అండి, సాధారణ వ్యక్తి జీవితానికి ప్రభుత్వం యొక్క పనితనానికి కూడా పోలిక చాలా సారూప్యత ఉంటుంది. ఎలాగంటే ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకోవటం వ్యక్తి చేస్తాడు. ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే ఆదాయం కనుక సరిగ్గా లేనప్పుడు ఖర్చును కొద్దిగా లిమిట్ చేసుకోగలగాలి, కొద్ది గొప్ప రేషనల్గా ఖర్చు చేయాలి. ఒకవేళ అలా ఖర్చు చేయక తప్పనిసరి పరిస్థితి కనుక ఉన్నట్లయితే దానికి సరిపడా మార్గాలను కూడా అన్వేషించడం చేయాలి. ఇప్పుడు ఇవాళ రోజు మనం ఆలోచించినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాకుండా ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 రకాలండి, ఫిస్కల్ డెఫిసిట్ కానివ్వండి, రెవెన్యూ డెఫిసిట్ కానివ్వండి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఉన్నటువంటి ట్యాక్స్లు పెంచితే ప్రభుత్వం ప్రజలు ఒప్పుకోరు కాబట్టి ట్యాక్స్లు పెంచడానికి సాధ్యం కాదు. రెవెన్యూ లోటు మాత్రం ఫస్ట్ ఇయర్లో పోర్చడం దాదాపుగా అసంభవం. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడగటం కరెక్టే, కానీ నెక్స్ట్ 4 yearsలో ఉన్న దానికి మాత్రం ఖచ్చితంగా ఇవాళ నుంచి ప్రణాళిక రచించాలి. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని ఫేవరబుల్గా కూడా కనబడుతున్నాయండి. రాబోయే రోజుల్లో ఆ రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఏమవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఆక్షన్స్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఎన్నో లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు. మనకు కోల్లే లేదు కదా అనుకున్నాం. లక్కీగా ఇవాళ రోజున మనకు బయటపడింది. చింతలపూడి దగ్గర నుంచి రాజమండ్రి దాకా దాదాపుగా 3,000 మిలియన్ టన్స్ దాకా ఉందని చెప్తున్నారు. ఆ కోల్ ఎక్స్ప్లోరేషన్ కనుక కొద్దిగా ఫాస్ట్ ఎక్స్పెడిట్ చేసి తొందరగా తీసుకుందాం ట్రై చేస్తే దాని మీద వచ్చే రెవెన్యూ బోల్డ్ అంత ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అలా చేయాలి. అట్లాగే ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్ బిల్డింగ్ కోసం, ఇప్పుడు కూడా క్యాపిటల్ బిల్డింగ్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలా, లేక దానికి కూడా మార్గాన్వేషణ ఏదైనా చేయొచ్చా? అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కేవలం రోడ్ల వరకే వేస్తాము, పోర్టుల వరకే వేస్తాం అనుకోకుండా ప్రభుత్వానికి మెయిన్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయవలసిన ప్రతి చోట కూడా వీలైనంత వరకు కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకుని ప్రైవేట్ డబ్బులు కనుక ఇందులో తీసుకురాగలిగినట్లయితే వాళ్ళ మీద ఖర్చు తగ్గుతుంది. అప్పుడు వెసులుబాటు ఉంటుంది, కొద్దిగా గొప్ప మార్గాన్వేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్నంతలో మార్గాన్వేషణ చేసుకుంటూ మంచి పద్ధతులను ఎన్నుకుంటూ రెవెన్యూని పెంచుకునే మార్గం చేయడం ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యంగా చెప్పచ్చు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో చివరి నెలైనటువంటి ఏప్రిల్-మే నెలల్లో ఏపీ ప్రభుత్వానికి దాదాపు 8,500 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. మరి విభజన సమయంలో జరిగిన ఎలాంటి పొరపాట్ల వల్ల ఇంత భారీ స్థాయిలో రెవెన్యూ లోటు ఏర్పడింది అంటారు? పచ్చగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేసిన తర్వాత ఇవాళ 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. విభజించే హక్కు ఉన్నదని చెప్పిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి విభజన సమస్య వల్ల ఉద్భవించిన సమస్యని నుండి ఆదుకోవడానికి కూడా అదే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వహించాలి. అందువల్ల రెవెన్యూ లోటుని దాన ధర్మాలు చేసేటువంటి దృష్టితో కాకుండా ఒక హక్కుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇవాళ అడుగుతున్నారు. మీరు చేసినటువంటి తప్పిదం వల్లనే మాకు ఈ సమస్య వచ్చింది, మమ్మల్ని దీని నుంచి బయటపడేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బీహార్ని పశ్చిమ బెంగాల్తో సమానంగా వీటిని కూడా పోల్చి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేస్తామని, ఇది ఒక దుర్మార్గమైనటువంటిది. ఇక రెండో విషయం, ఆస్తుల కాడికి వచ్చేటప్పటికీ అప్పుల కాడికి వచ్చేటప్పటికీ విభజనలో చాలా లోపభూయిష్టంగా జరిగినాయి. అప్పులు 58% జనాభా ప్రాతిపదికన పంచారు. పన్నులు కానీ పన్నేతర ఆదాయం కాడికి వచ్చేటప్పటికి 47% ఆ రాష్ట్రానికి వాటాగా వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు అప్పులు 1,10,000 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రం మీద భారం ఉంది. వాటికి వడ్డీలు చెల్లించాలి, అసలు చెల్లించాలి. రెవెన్యూ లోటు ఎందుకు పెరుగుతున్నది? ఈ ప్రణాళికేతర ఖర్చులన్నీ కూడా భారం ఎక్కువ పడింది ఆ రాష్ట్రం పైన.
వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి తీసుకోండి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత అంతే ఇవ్వకపోతే లాభం లేదు, నిన్నటి వరకు కలిసి ఉన్నారు, ఉద్యోగుల్లో నిరాశ నిస్పృహలు వస్తాయి, పని తగ్గిపోతుంది అనే సామర్థ్యం తగ్గుతుంది అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ కూడా 43% అంగీకరించడం జరిగింది. అది ప్రణాళికేతర వ్యయం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే పెన్షన్ల భారం పెరిగింది. ఇవాళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా గవర్నర్ మొదలుకొని ముఖ్యమంత్రి, మంత్రులు అందరి యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క ఖర్చులు ఇవన్నీ కూడా, అందువల్ల ప్రణాళికేతర వ్యయం బాగా పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్ పైన ఆర్థిక వనరులు తక్కువ ఉండే, ఆదాయ వనరులు తగ్గిపోయి ఇవాళ లోటు పెరుగుతున్నది. మొదట బడ్జెట్ పెట్టినప్పుడే 14,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సహాయం వస్తుందని ఊహించి ఆనాడు 6,000 చిల్లర రెవెన్యూ లోటు ఉందనుకున్నారు. ఆ సహాయం ఎప్పుడైతే రాలేదో ఇవాళ 20,000, అది 20,000 ఆగుతుందని నేను అనుకోవడంలా, 22,000 పోవచ్చు, ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకంటే ఇది ఊహించినటువంటిది కాదు. కేంద్రం నుంచి సహాయం రాకపోతే 14,500 కోట్లు రాకపోతే తప్పనిసరిగా రెవెన్యూ లోటు పెరుగుతుందనేటువంటి అంచనాలు ముందే ఉన్నాయి. దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి సహాయం రాలేదు కాబట్టి ఈ రెవెన్యూ లోటు పెరుగుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా దీన్ని భర్తీ చేయాలి, ఒక హక్కుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారనేది గుర్తుపెట్టుకోవాలి. సాయిప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ లోటుని క్షుణ్ణంగా గణించిన తర్వాత రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి విభజన సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక చేయూతని అందించాల్సిన అవసరం ఉంది? మామూలుగా మనకు ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, తర్వాత ఒరిజినల్ ఖర్చులు ఉండాలండి. ఇది తర్వాత అప్పులండి, గవర్నమెంట్ అప్పులు ఇవ్వడం లేదా? ఎక్కడైనా బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ కానివ్వండి, రాష్ట్ర బడ్జెట్ కానివ్వండి, రికవరీ ఫ్రమ్ లోన్స్, రికవరీ ఫ్రమ్ డిఫాల్టర్స్, రికవరీ ఫ్రమ్ ట్యాక్స్ ఎవేడర్స్ అని ఎక్కడైనా మనకు కాలం కనిపిస్తుందండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం యూసెస్ రాకుంటే వీళ్ళు మళ్ళీ ఫర్దర్ ఒక పైసా కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఇవన్నీ వెరిఫై చేసి ఆడిట్ చేసి నిజంగా 20,000 కోట్లు ఉందా లేదా, ఇది ఖర్చు అయిందా లేదా, ఖర్చుకి ఎవిడెన్స్ వచ్చిందా లేదా, డిఫాల్టర్స్ నుంచి ఎంత కలెక్ట్ అయింది, గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్ నుంచి ఎంత కలెక్ట్ అయింది, తర్వాత ఎవేడర్స్ నుంచి ఎంత కలెక్ట్ అయింది అని మాత్రం చాలా ఖచ్చితంగా చూసుకోవాలి. నా గ్రీవెన్స్ ఏంటంటే ఈ 3 అకౌంట్స్ పైన ఎంతెంత రికవరీ అయింది, ఎంత లోన్స్ వచ్చింది, ఎంత డిఫాల్టర్స్ వచ్చింది, ఇంకా బ్యాంకుల్లో స్కీమ్స్ ఖర్చు పెట్టకుండా ఎన్ని అంటే గవర్నమెంట్ అకౌంట్కి రాకుండా ఉంటుందండి. మొత్తం రెవెన్యూ లోన్స్ లెక్క తెలుసామని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వచ్చే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు అవసరం అవుతాయని సుజనా చౌదరి కమిటీ నివేదిక తేల్చెప్పింది. మరి ఆ కమిటీ లెక్కల ప్రకారం, ఆ కమిటీ అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులను ఏ విధంగా పెంచుకోవాలి? మన యొక్క బడ్జెట్ ప్రతి సంవత్సరం కనీసం 10% గ్రోత్తో ముందుకు పోవాలి కూడా. 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి 75,000 కోట్లు వస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని చెప్పారు ఉందండి. కాకపోతే నాకు తెలిసినంత వరకు మన యొక్క స్టేట్ ఓన్ ట్యాక్స్ దాని రెవెన్యూ SOTR ఇప్పుడు రఫ్లీ అరౌండ్ 40,000-45,000 కోట్స్ ఉంది. మన వ్యాట్ కావచ్చు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, అన్ని కలిపినా కూడా. సో దీన్ని మనం గణనీయంగా పెంచుకోవాలి, ఖచ్చితంగా గణనీయంగా పెరుగుతుంది కూడా. ఎందుకు పెరుగుతుందంటే ఒక్కసారి క్యాపిటల్ నుంచి స్టార్ట్ అయితే కొత్త క్యాపిటల్ ఎట్లా ఖచ్చితంగా ఇప్పుడు ప్రసాద్ గారికి కూడా జవాబు చెప్పేదంటే ఇప్పుడు PPP మోడ్లోనే వస్తుంది. సో PPP మోడ్లో బికాజ్ సెంట్రల్ ఇచ్చే 2,000 కూడా దేనికి చాలదు మనకు. సో ఈ PPP మోడ్లో వచ్చినప్పుడు ఒకసారి క్యాపిటల్ యాక్టివ్ స్టార్ట్ అయ్యిందంటే దాని కమర్షియల్ యాక్టివ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలన్నింటినీ పూర్తిగా విభజిస్తే అవన్నీ కూడా కొత్త క్యాపిటల్ పోతాయి. ఎంప్లాయీస్ అందరూ అక్కడికి మైగ్రేట్ కావాలి. ఈ మైగ్రేట్ అయ్యే క్రమంలో ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయి కమర్షియల్ యాక్టివిటీ వస్తుంది, వ్యాట్ ఎంతో లెవెల్ వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. సో మనం మన యొక్క ట్యాక్స్ రెవెన్యూ ఖచ్చితంగా పోతుంది. అందుకే మనం అడిగింది ఏంటి అంటే మొట్టమొదటి సంవత్సరం ఈ లోటుని మీరు పూడ్చండి. లోటు ఎప్పుడు ఇస్తారు మనకు? ఈ లాస్ట్ ఇయర్ అయినప్పుడు ఈ సంవత్సరం ఇస్తే అప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుంది కదా. లాస్ట్ ఇయర్ 1,11,000 కోట్లు మేము బడ్జెట్ పెడితే 1,25,000 ఎక్స్పెండిచర్ వచ్చిందంటే మీరు డబ్బు ఇవ్వలేదు, మీరు డబ్బు ఇచ్చిన ఎక్కడ సరిపోయింది అక్కడికి. సో ఈ ఫస్ట్ ఇయర్ లోటు కనుక పూడ్చగలిగితే ఐ థింక్ గోయింగ్ అహెడ్ మనకు ఖచ్చితంగా ఈ వ్యాట్ రెవెన్యూ అనేది వాణిజ్యపరంగా ఈ కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మనం ప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుని భారీగా తగ్గించుకోవాలంటే ఖర్చుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం, అలాగే ఆదాయాన్ని పెంచుకునే విషయంలో, ఖర్చుల్ని బాగా అదుపు చేసుకునే విషయంలో ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమైన అంశంగా భావించాలి? ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వాలకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యవాదులుగా ఉండే ప్రభుత్వాలకు ఉంటుందని ఆశపడటం అపోహనండి. ఎవరి కాళ్ళు ఎక్స్ట్రావగాన్సా అంటే ఎవరికి తెలిసినప్పుడు వాళ్ళ స్కీములు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ డిసిప్లిన్ రావడం కష్టం. కాకపోతే ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు కూడా ఇండివిజువల్ లైఫ్కి గవర్నమెంట్కి పోల్చి చూసినప్పుడు ఎలా చేయాలంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు మార్గాన్వేషణ ఎలా చేస్తామో ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఆస్తులు ఉన్నాయండి. బాగా
ఆస్తులు అమ్మితే అపోజిషన్ గొడవ చేస్తుంది, ప్రజలందరూ గొడవ చేస్తారు. కాబట్టి ఆస్తులు అమ్మకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెంచుకోవాలంటే ట్యాక్స్లు ఇస్తే ప్రజలు గొడవ చేస్తారు. కానీ అట్లా సేమ్ టైం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ మార్గంగా రావాలి అంటే దానికి ఏమంటే రివర్స్ మార్ట్గేజ్ అని, అంటే ఉన్న ఆస్తిని దానిపైన అతనికి ఇన్కమ్ ఇస్తూ ఉంటారు. ఆ ఆస్తి అతని పేరే ఉంటుంది. ఎప్పుడవుతుంది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అతని జీవితాంతంలో కనుక అతను కట్టకపోతే ఆ రోజున అమ్మేసి మిగిలిన డబ్బులు ఉంటే ఆయనకే ఇచ్చేస్తారు. అలాగే ప్రభుత్వం దగ్గర ఇవాళ రోజు 33,000 ఎకరాలు 50,000 ఎకరాలు పోగు చేశారండి. అందులో ఉన్న దానిలో కనుక ప్రభుత్వానికి వచ్చే స్థలాన్ని కానీ ఏరియా మొత్తాన్ని కనుక ప్రైవేట్ వాళ్ళకి అద్దెకిస్తాం అంటే అది మేము అమ్మటం లేదు, కేవలం అద్దెకిస్తాం. దాని మీద మీరు డెవలప్ చేసుకోండి. 20 ఏళ్ల పాటు మీదే డెవలప్మెంటల్ రైట్స్. దాని మీద 10 సంవత్సరం రెంటల్స్ కడుతూ ఉండండి అంటే అది ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూనే. అంటే ఆస్తి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, వాడుకునే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాడుకుంటారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్తి హక్కులు పూర్తిగా ప్రభుత్వాన్ని సంక్రమిస్తాయి. అలా రెంట్ సంపాదించుకోవచ్చు. అదొక మార్గాన్వేషణ. రెండవది, ఈ 1 సంవత్సరం పోతారండి, ఈ 1 సంవత్సరంలో సేల్స్ ట్యాక్స్ పెంచో, వ్యాట్ పెంచో, రకరకాల పెంచి ఏదైనా ట్రై చేయొచ్చండి. 2016 రాగానే మొత్తం కూడా జిఎస్టీలోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో జరిగేది ఏంటి, బహుశా అన్నీ కూడా ఒకే రేట్లోకి వచ్చేస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోకి వెళ్తాయి కాబట్టి దానికి మార్గాంతరంగా ఇప్పుడు ఏం చేయాలి, జిఎస్టీ వచ్చినా కూడా మన షేర్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకుండా ఉండాలి అంటే మొట్టమొదటి చేయవలసిన పని, ఇండస్ట్రీ అనేది చిటికేసినట్టు ఏమంటే రాదండి, ఖచ్చితంగా సర్వీస్ సెక్టర్ని పెంచుకోవాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం, అన్నింటికన్నా తేలిగ్గా సంపాదించుకోగలిగేటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంటే సర్వీసెస్ అనమాట. ఆ సర్వీసెస్ సెక్టర్లో ప్రజలకి లేదా ప్రభుత్వం ఉన్నటువంటి స్టూడెంట్స్ గనక ఇటువంటి స్కిల్స్ ఎక్కువ ఇచ్చినట్టయితే సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సర్వీస్ సెక్టర్ రావడానికి కావాల్సిందల్లా అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఎమ్యూనిటీస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు, అంటే కనీసం లక్షల కోట్లు అవసరం లేదు. ఆ ఎకో సిస్టమ్ కనుక డెవలప్ చేస్తే బోలెడ్ అనే సర్వీస్ సెక్టర్, పైగా చంద్రబాబు గారికి గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎవరో నమ్మలేని రీతిలో హైదరాబాద్కి ఐటీ సెక్టర్ విపరీతంగా అట్రాక్ట్ చేయగలిగారు. అదే ఐటీ కానివ్వండి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానివ్వండి, చిన్న చిన్న ఇండస్ట్రీలు కానీ సర్వీస్ సెక్టర్లు ఏదైనా తీసుకురాగలిగినట్లయితే ఎకో సిస్టమ్ పెరిగి రెవెన్యూ పెరుగుతుంది. ఇలా ఈ 2 రకాలుగా చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు మరీ అంత కష్టంగా అనిపించుకోవటం పెద్ద భావ్యం కాకపోవచ్చు. వచ్చే 5 ఏళ్లలో పన్నుల వాటా రూపేణా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 78,587 కోట్ల రూపాయలు బదిలీ చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి ఈ పన్నుల వాటా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఏ విధంగా ఉపకరిస్తుంది, రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా దోహదపడుతుంది? 14 ఆర్థిక సంఘం అయితే ఒకటి చెప్పింది, రాష్ట్ర ఆర్థిక లోటు 1,93,000 కోట్ల రూపాయలు ఉంటుందని, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా 42% ప్రకారం 1,71,000 కోట్ల రూపాయలు అందుతుందని, 22,000 కోట్లకు పైచిలకు లోటు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి మొదట 6,000 చిల్లర 7,000 చిల్లర అటు మొత్తం 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటుందని, భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్థిక సంఘం చెప్పింది. అది అధికారపూర్వకమైనటువంటి లెక్క. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 41% పెంచినట్టు పెంచే అనేక బాధ్యతలు, అనేక స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టేసింది. దాన్ని కూడా భరించాలి. విభజించబడినటువంటి తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి చూస్తే 13 జిల్లాల్లో 5 జిల్లాలు నిరంతర నిత్య కరువు పీడిత ప్రాంతాల కింద కేంద్ర ప్రభుత్వం 2009లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 19 సంవత్సరాల కాలాన్ని మనం తీసుకుంటే 15 సంవత్సరాల పాటు ఇటు కరువులు కానీ తుఫాన్లు కానీ వెంటాడినాయి ఆ ప్రాంతాన్ని. లేటెస్ట్గా హుదూద్, ఒకవైపున ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతున్నటువంటి ప్రాంతం, విభజనతో అనేక ఇబ్బందులు వచ్చినటువంటి ప్రాంతం, ఈ ఏడాది కూడా 230 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినటువంటి పూర్వరంగంలో వ్యవసాయం మీదనే ఆధారపడి 27% వాటా, పరిశ్రమలు పెద్దగా లేవు, అక్కడ సర్వీస్ రంగం పెద్దగా లేదు, ఆదాయ వనరులు తగ్గిపోయినటువంటి పూర్వరంగంలో ఇవాళ కేంద్రానికి బాధ్యత ఉన్నది. ఒక విధంగా కేంద్రం మేము 8%, 9% జీడిపి వృద్ధి రేటును సాధిస్తామనేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కలుపుకుపోకుండా ఒక సమాన ప్రతిపత్తిలో అది కూడా అభివృద్ధి సాధించేటువంటి దానికి వీలుగా తోడ్పాటును అందించకుండా ఏ విధంగా సాధిస్తారు ఇది అభివృద్ధిని అనేటువంటిది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏదో అంకెలు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పద్ధతిలో అంకెలు చెప్పేటువంటిది కాకుండా ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు, ఒక అధికారపూర్వకమైనటువంటి ప్రకటన చేయాలి. ఏం చేయబోతున్నారు అసలు ఈ రాష్ట్రానికి, దీన్ని సమాన ప్రతిపత్తిలో ఒక విధంగా అభివృద్ధిని సాధించడానికి ఏ విధంగా ఆదుకోబోతున్నారు. రోజుకొక మాట చెప్పేది కాదు, వెంకయ్య గారు ఒక మాట చెప్పి, సీతారామన్ గారు ఒక మాట చెప్పి, ఇంకొకరు ఒక మాట చెప్పి అట్ట కాదు. ప్రధానమంత్రి గారు కానీ లేదా ఆర్థిక శాఖ మంత్రి కానీ
పార్లమెంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను ఆర్థిక పరంగా ఆ రాష్ట్రాన్ని విభజించాం, దాన్ని ఆదుకోవడానికి అభివృద్ధి చేయడానికి మా బాధ్యత ఇది, మేము ఇది చేయబోతున్నామనేటువంటిది చెబితే దాని మీద మనం ఏదన్నా భరోసాగా ఉండవచ్చని నా అభిప్రాయం. సాయిప్రసాద్ గారు, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక వనరులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఎలాంటి ఆర్థిక ప్రణాళికను అవలంబించాలి? సేవింగ్ చేసుకోవాలండి. మనకి నేనేమంటున్నానంటే, ఇంతవరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది కానీ ఖర్చు పెట్టకుంటే అవన్నీ తెచ్చి మళ్ళీ మనం దీనిలో సరెండర్ అవుతుందండి. అది వీళ్ళకు తెలియకుండానే చాలా బ్యాంక్ అకౌంట్లో ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బులు మాత్రం ముందు తెచ్చుకోవాలండి. అది గవర్నమెంట్ అకౌంట్లోకి పడాలి. ఇది మనం చెప్పిన మాట కాదు, ఇది సిఏజీ చెప్తున్నారు. ఫస్ట్ ట్రై టు రికన్సైల్ దోస్ బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఆర్ వేర్ ద పీడీస్ ఆర్ దేర్, వేర్ ద అమౌంట్స్ ఆర్ లయింగ్ వితౌట్ బీయింగ్ స్పెంట్, యూ ఆర్ షోయింగ్ యాజ్ స్పెంట్. మన బడ్జెట్లో మనం అది ఖర్చు పెట్టామని చూపించుకుంటాం. ఇంకా ఖర్చు పెట్టలేక అంటే ఎందుకంటేనండి, మామూలుగా యూనిఫామ్గా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్లో లేకుంటే మార్చి మిడ్ నైట్కో కొన్ని వేల కోట్లు ఒకే రోజు రిలీజ్ అవుతుంది. అది ఖర్చు కాకుండా మళ్ళీ అక్కడ మురిగిపోతుంటుంది. దీన్ని కొంచెం కొత్త వనరులు, కొత్త సోర్సులు కావాలి అనుకోవడం కానండి, ఉండే ప్రొసీజర్స్ని కొంచెం గట్టిగా ఫాలో అయితేనండి చక్కగా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందండి. అందులో అయితే డౌట్ లేదు. కొత్త రాజధాని నిర్మాణం మొదలు ఇతరత్ర ఆర్థిక సవాళ్లు, రెవెన్యూ లోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర ఆర్థిక ప్రణాళిక అవసరం. కేంద్ర సాయం ఆసరా చేసుకుని సొంత ఆర్థిక వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.